మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రజలకు అండగా ఉండాల్సిన ఒక ప్రజాప్రతినిధి బ్లేడ్తో మరో మహిళపై హత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. బెల్లంపల్లి 5వ వార్డు కౌన్సిలర్ స్వప్న మాధవి అనే మహిళపై బ్లేడ్తో విచక్షణ రహితంగా దాడి చేశారు. గతంలో మాధవి వద్ద కౌన్సిలర్ స్వప్న అప్పుగా డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో బుధవారం మళ్లీ గొడవ జరగగా ఆగ్రహానికి లోనైన కౌన్సిలర్ స్వప్న మాధవిపై బ్లేడ్తో దాడి చేశారు. ఈ దాడిలో మాధవి తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బెల్లంపల్లి పోలీసులు కౌన్సిలర్ స్వప్నపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.